లే నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మ నీవలేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంతో సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు చెడియకులే నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి శపను మనకు మాదిరి యేసు బోధ చేయకంటూ ఏలికలి ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తులులే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా ఎదురు పెడితే ఎవడైనా నిదురపోకుమా మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరలే నిలబడు పరుగిడు తండ్రి పని కోసం నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సొంత కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి ఇళ్ళ సౌఖ్యమంతా ఉన్నా పెంటతోటి పోర్చుకున్న పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోగు తండ్రి పనిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన చెరను కూడా చింతమరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాడిది సత్యములే నిలబడు పరుగిడు తండ్రి పని కోసం నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషము సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మ నీవలేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంతో సాగిపో కదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకులే నిలబడు పరుగిడు తండ్రి పని కోసం నీ
మనసులు ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. హల్లెలూయా. థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా ఈ పాట చూసినందుకు. సో ఈ పాట అర్థం మన అందరికీ తెలుసు. సో అదేంటంటే మనం ఎప్పుడూ కూడా దేవుడి కోసం నిలబడేటట్టు ఉండాలి, పరుగుడేటట్టు ఉండాలి. సో అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, చేపలాగా మనం ఎదురీత నేర్చుకోవాలి, పక్షిరాజులో మనం ఎగరడం నేర్చుకోవాలి. ఓకేనా? అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోవడం కాదు. ఓకేనా? అంటే రాళ్లతో కొడుతున్నా సరే స్టెఫెను తన బోధ మానలేదు. ఓకేనా? కానీ ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవుడిని ఎందుకు ఇతరులకు మనం పరిచయం చేయలేకపోతున్నాం. సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, గోతిలోను దాచకు ముత్యం లెక్క అడుగుతాడు ఇది సత్యం. అంటే దాని అర్థం ఏంటంటే యేసే మనం రక్షించుకున్నాడు. అంటే మనకు ఒక నాణాన్ని ఇచ్చాడు. మనకందరికీ తెలిసిన విషయం ఇది. మనకిచ్చిన ఒక ధన్యత. ఓకేనా? లేకపోతే ఒక వచ్చిన నాణం. ఓకేనా? దాన్ని మనం 5 నాణాలు ఇచ్చినవాడు 10 నాణాలు చేసాడంట, 3 ఇచ్చినవాడు 6 నాణాలు చేసాడంట, మరి 1 ఇచ్చినాడు దాచిపెట్టాడంట. ఒకవేళ మనం దాచిపెడుతున్నామేమో, సో మన ఇతరులకు సువార్త ప్రకటించలేకపోతున్నామేమో, ఒకవేళ నిజంగా యేసయ్యను కనుక వాళ్ళు తెలుసుకోలేకపోతే సో వాళ్ళు నరకానికి వెళ్తారు అనే విషయాన్ని మనం ఇతరులకు ప్రకటించలేకపోతున్నామేమో. సో మనం యేసయ్య ప్రేమను ప్రకటించలేకపోతున్నామేమో, లేకపోతే యేసయ్య ప్రేమను ప్రకటించేలా మనం జీవించలేకపోతున్నామేమో. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, సో మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో we need to give the gospel to others at any time of the situation. That is the meaning of this song. Thank you everyone.